కొత్తగా చేపల చెరువులు చేస్తున్న ఆల్రెడీ కల్చర్ రన్నింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుందండి. జీరో పాయింట్ అయితే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్ల అనేది వేసవికాలం వచ్చేసింది. చాలా చోట్ల జీరో పాయింట్ అయితే అవైలబిలిటీ ఉంది. అన్న జీరో పాయింట్ ఉంది, మనం తీసేద్దాం అని అయితే కొంతమంది రైతులు కంగారు పడడం అయితే జరుగుతుంది. అన్న ఖాళీ చేసేయాలని. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉండటం మూలంగా రైతులైతే తీసేద్దామని అయితే అనుకుంటారు. ఎందుకంటే చుట్టుపక్కల వాటర్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో రానున్న రోజుల్లో సమ్మర్. సో ఈ సమ్మర్ అయిపోయిన వెంటనే మీకు అనేది జీరో పాయింట్ యొక్క రేట్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. సో రేట్ కూడా చాలా మంచి రేట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఇంకొక 2 నెలలు అయితే మీరు ఆపగలుగుతున్న అయితే జీరో పాయింట్కి మంచి డిమాండ్ ఉన్న రేట్ అయితే రావడం అయితే జరుగుద్ది. సో కంగారు పడకుండా చేపల చెరువు విషయానికి వచ్చేసరికి కంగారు పడకూడదు. ఇవాళ వేసాం వెంటనే ఒక 4 నెలలు 5 నెలలు రిటర్న్స్ తీసేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఇంకొక నెల 2 నెలలు లేట్ అవుతూ ఉంటుంది. సో రిటర్న్స్ రావాలి అంటే ఓపిక ఉంటేనే చేపల చెరువు అండి. ఓపిక లేకపోతే రొయ్యల చెరువు వేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. సో నా దృష్టిలో మాత్రం చేపల చెరువు చేద్దాం అనుకున్న ఎవరికైనా సరే, పిల్ల అమ్ముకోవడానికైనా సరే, జీరో పాయింట్ అమ్ముదాం అనుకున్నా సరే, కేజీలు అమ్ముదాం అనుకున్నా సరే, ఓపిక చాలా ఇంపార్టెంట్. అంత ఓపిక ఉంటే మాత్రమే మీరైతే చేపల చెరువుల విషయంలోకి అయితే రండి. 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ టైం అండి ఇది. ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ మనీ, అలాగే ఇంకా కొంత అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చి కొంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టుకుని నీ అదర్ యాక్టివిటీస్ నువ్వు వేరే పనులు అయితే చేసుకుంటూ ఉంటే నువ్వు చేపల చెరువులో సక్సెస్ అవడానికి ప్రధాన కారణం. సో ఓపిక చాలా చాలా ఇంపార్టెంట్. చేపల చెరువులు చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి. రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి ఓపిక ఉండదు. సో వాళ్ళు చేపల చెరువులోకి వద్దాం అనుకుంటే 100% సక్సెస్ అయితే కాలేరు. ఎందుకంటే ఓపిక ఉండదు వాళ్ళకి. సో ఇది నేను చూస్తున్నాను. సో ఈ టాపిక్ గురించి మనం చెప్దామని అయితే అనుకోవడం కోసం అయితే చెప్తున్నా. కొత్తగా చేసే వాళ్ళకి ఉపయోగపడుద్ది. పాత రైతులకి ఎలాగో తెలుసు కాబట్టి కొత్తగా చేపల చెరువులు చేసేవాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్పు. దీన్ని చాలా జాగ్రత్తగా అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి, తప్పదు. ఓకేనా సార్? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిడి చేప పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానని అయితే మీకైతే డౌట్ రావచ్చండి. మిట్ట మధ్యాహ్నం గొడిగేసుకుని వీడియో రికార్డ్ చేయడం కోసం వచ్చాను అనుకుంటున్నారేమో. కాదండి, చెరువు కాడ కొంగలు వాలకుండా ఉండటం కోసం నేనైతే ఇప్పుడు చెరువు చుట్టూ అయితే తిరగడమే జరుగుతుంది. సో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ మీద వల అయితే కనపడుతుంది, చూసారా? గట్టి మీద నుండి చెరువులోకి బారుగా. సో ఈ వల చెరువు చుట్టూ అయితే కట్టడమే జరిగింది నేను. దేనికని? చెరువులో కొంగలు వాలకుండా కాపలా కాయడం కోసం. సో మన పని పొద్దున్నే చెరువుఘాటుకు వస్తాను, సాయంత్రం 7ంటికి కానీ చెరువుఘాటు నుంచి ఇంటికి వెళ్ళను. సో మన పని అయితే డైలీ ఇదే. పొద్దున్నే 5:30కి వస్తా, సాయంత్రం 7ంటికి వెళ్తా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మన కల్చర్ కూడా ఇది కూడా చేస్తున్నాం. రొయ్యల చెరువు కూడా కల్చర్ అయితే ఉంది మనకి. సో రొయ్య చేప రెండు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే రొయ్యల చెరువు గురించి మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేసి అడగొచ్చండి. సో ఇక ఇంకో విషయం ఏంటంటే చేపల చెరువుల గురించి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. దానికి ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అయితే ఉన్నాయి సార్. అవి కంపల్సరీగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను పూర్తి క్లియర్ అండ్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొన్ని కోట్ల రూపాయల ఇన్ఫర్మేషన్ అండి, లక్షల విలువ చేసే ఇన్ఫర్మేషను. సో అది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకున్న డౌట్స్ మ్యాక్సిమం మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. అక్కడికి మీకు క్లియర్ కాకపోతే నాకు ఫోన్ చేసి మీరు డౌట్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. దాని యొక్క ఛార్జెస్ వచ్చేసరికి ఏంటంటే లైఫ్ టైము మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎప్పుడైనా సరే అడగొచ్చు. మీరు ఫోన్ చేసిన వితిన్ 3 hours లోపు నేను మీకు కాంటాక్ట్ చేయడం అయితే అవుద్ది. 1000 రూపాయలు ఛార్జెస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. అది ఒకసారి చేస్తే అన్లిమిటెడ్
టైం అంటే ఎంతసేపు అయ్యండి 10 నిమిషాలు మాట్లాడాలి, అరగంట మాట్లాడాలని కాదండి. మీకున్న డౌట్ క్లారిఫై అయ్యేంతవరకు మేము మాట్లాడటం అయితే జరుగుద్ది. అది బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా వర్క్లో ఉన్నాను అనుకుంటే మళ్ళీ వితిన్ 3 అవర్స్ లోపు నేను మీకు కాంటాక్ట్ అవుతాను. అలాగే మీ ఫ్రీ టైం చూసుకుని అయితే నాకు కాల్ చేయండి, ఓకేనా సార్? అలాగే మరొక విషయం, ఒకసారిలో మనకి డౌట్ క్లియర్ అయిపోద్ది అనుకుంటే 100 రూపీస్ అండి. ఈ 1000 రూపీస్ కూడా మీరు నా దగ్గర కనుక చేప పిల్ల వేసుకెళ్తే ఈ 1000 రూపీస్ మీకు రీఫండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మళ్ళీ మీ 1000 రూపీస్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఊరికే టైంపాస్గా చేసేవాళ్ళు ఉంటారు, చేద్దాం అనుకుంటారు, ఒక 4-5 సంవత్సరాల దాకా ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పటి నుంచి ఇప్పుడు నుండి మనం ప్రిపరేషన్ అవుదాం అనుకుంటారు. అప్పటి నుంచి ఇప్పుడే తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు వాళ్ళకి. సో దానికోసం రియల్ కస్టమర్స్కి మాత్రమే నేను సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీ ఉంది, గట్టి చేప. మీకు చేపలు కావాలంటే నాకు ఫోన్ చేసి పలానా చేపల గురించి అయితే అడగండి. నేనైతే మన దగ్గర పాత పిల్ల ఉందండి, 1 ఇయర్ సంబంధించిన పాత పిల్ల మన దగ్గర ఉంది. గ్రోత్లు కూడా చాలా స్పీడ్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి మన ఛానల్లో. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మీరు చూసి నా దగ్గర చేప పిల్ల బుక్ చేసుకోండి. మీరు వచ్చి ఇక్కడ చూసుకోండి చేపల్ని. ఎక్కడ పడితే అక్కడ చేపలు కొంటాం కాదండి. నేను రైతుని, బ్రోకర్ని కాదు. 100% నేను పెంచి సంవత్సరం బాటు నుంచి పెంచుతున్న చేపలు అవి పెంచి నేను దాన్ని పాలన అన్నీ చూసుకుని పెంచి చేసిన చేపలు అవి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.